ఐసీయూలో ఉన్న అమర్‌ని చూసి బాగి ఏడుస్తూ ఉంటుంది. రాథోడ్ కూడా ఏడుస్తూ బాగిని ఓదారుస్తూ ఉంటాడు. బాగి మాత్రం అమర్ జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. "చిన్న యాక్సిడెంట్ అన్నావు కదా రాథోడ్" అని అంటుంది బాగి. "ఎవరావిడ?" అని డాక్టర్ అడుగుతాడు. "అమర్ సార్ వైఫ్" అని రాథోడ్ చెప్తాడు. "ఏవండీ మీకేమైందండి? కళ్ళు తెరవండి. నాతో మాట్లాడండి. డాక్టర్ ఆయనకేం కాదు కదా? ఆయన సేఫ్‌గా బయటపడతారు కదా?" అని అడుగుతుంది డాక్టర్‌ని బాగి. "సివియర్ ఇంజ్యూర్ అయింది మేడం. ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది. వెంటనే సర్జరీ చేయాలి. సిస్టర్ ఆ ఫార్మ్ ఇటివ్వు. మేడం ఈ ఫార్మ్ మీద సంతకం చేయండి" అని డాక్టర్ అంటాడు. "ఎందుకు డాక్టర్?" అంటుంది బాగి. "సర్జరీకి ముందు ఫార్మాలిటీ మిస్సమ్మ సంతకం చెయ్యి" అని అంటాడు డాక్టర్. అంటాడు రాథోడ్. "మేడం మీకసలు విషయం చెప్పాలి. చేయబోయే సర్జరీ చాలా రిస్క్‌తో కూడుకున్నది. కొంచెం అటు ఇటు అయినా పేషెంట్ బ్రెయిన్ డెడ్ అయ్యి కోమాలోకి పోవచ్చు. లేదా ప్రాణాలు పోయినా పోవచ్చు" అని డాక్టర్ చెప్తాడు బాగితో. "ఏమంటున్నారు డాక్టర్?" అంటుంది బాగి. "సారీ మేడం. మేము మీకు ముందే చెప్పాలి కాబట్టి చెప్తున్నాము. పేషెంట్ కండిషన్ చాలా సీరియస్‌గా ఉంది" అని డాక్టర్ చెప్తాడు. "ఆయనకేం కాకూడదు. ఆయనకేమైనా అయితే నేను తట్టుకోలేను. ఏమైనా అయితే" అని బాగి అంటుంది. "మా ప్రయత్నం మేము చేస్తాం మేడం" అని డాక్టర్ అంటారు. "ఏవండీ నాకు భయం వేస్తుందండి. మీకేం కాకూడదండి" అని బాగి అంటుంది. "మిస్సమ్మ సార్‌కేం కాదు. ఫై సైన్ చెయ్యి మిస్సమ్మ" అని రాథోడ్ అంటాడు. "త్వరగా సైన్ చేయండి మేడం. లేట్ అయిందంటే మరీ డేంజర్" అమర్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ బాగి సైన్ చేస్తూ ఉంటుంది. ఇక డాక్టర్ "ఆయనకి ఏం కాకూడదు. ప్లీజ్ ఎలాగైనా ఆయనను బతికించండి డాక్టర్" అని అంటుంది బాగి. "షూర్ మేడం. మా ప్రయత్నం మేము చేస్తాము. సిస్టర్ వెంటనే పేషెంట్‌ని ఆపరేషన్ థియేటర్‌కి షిఫ్ట్ చేయండి" అని డాక్టర్ అంటాడు. ఇక బాగి రాథోడ్ బయటకు వెళ్తారు. "మిస్సమ్మ ఏడవకండి. సార్‌కి ఏం కాదు. మీరు ధైర్యంగా ఉండండి. సార్‌కి ఈ యాక్సిడెంట్ ఎలా అయింది" అని ఎస్ఐ గారిని రాథోడ్ అడుగుతాడు. ఎవరో వాంటెడ్‌గా చేశారు సార్. ఇది పక్కా హత్యా ప్రయత్నం" అని ఎస్ఐ చెప్తారు. "ఏమంటున్నారు ఎస్ఐ గారు" అని బాగి అంటుంది. "అవును మేడం" అని ఎస్ఐ అంటాడు. "మా సార్ అరుంధతి మేడం సంవత్సరీకానికి కదా వచ్చారు" అని రాథోడ్ అంటాడు. "తెలుసు సార్. అమరేందర్ గారే చెప్పారు. అరుంధతి గారి మర్డర్ మిస్టరీ గురించి తెలుసుకోవాలనుకున్నారు. నాకు తెలిసిన విషయాలు చెప్పాను" అని అంటాడు ఎస్ఐ. "మీకు తెలిసిన విషయాలు అంటే" అని రాథోడ్ అడుగుతాడు. "అదే అరుంధతి గారి హత్య వెనుక ఆమె స్నేహితురాలు మనోహరి పాత్ర గురించి. అరుంధతి గారి హత్యతో మనోహరి గారి ప్రమేయం ఉందన్న విషయం మా ఎంక్వైరీలో తేలింది. అమరేంద్ర గారితో ఆ విషయం చెప్తానంటే ఆ రోజు మీరు వద్దన్నారు కదా మేడం, అదే విషయం చెప్పాను. ఆ తర్వాత అమరేంద్ర గారు ఇంకో ఎంక్వైరీ చేశారు. అప్పుడే ఈ యాక్సిడెంట్ జరిగింది. కావాలని ఆయనను చంపాలనుకున్నారు. మీరు ఎవరి మీదైనా మీకు అనుమానం ఉందా? నాకు అయితే ఇది కూడా ఆ మనోహరే చేయించింది అనిపించింది. కానీ ఎవిడెన్స్ లేదు" అని ఎస్ఐ చెప్తాడు. "ఖచ్చితంగా ఇది ఆ మనోహరే చేయించి ఉంటుంది మిస్సమ్మ. తన గురించి నిజం బయట పడేసరికి సార్‌ని చంపాలనుకుంది. ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది" అని రాథోడ్ అంటాడు. అప్పుడే బయట నుంచి అంతా గమనిస్తున్న మనోహరి కారు దిగి లోపలికి వెళ్లి ఐసీయూ దగ్గర నిలబడి ఏడుస్తున్నట్టు నటిస్తుంది. మనోహర్‌ని చూసి అందరూ షాక్ అవుతారు. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.